గోస్ టు హెవెన్. అయితే వాళ్ళ సంస్కారాల డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో మంచి చెడు, మంచి చెడు కంటే ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు స్వర్గానికి వెళ్తారు. అండ్ ఇఫ్ బ్యాడ్ ఓవర్వేస్ ద గుడ్ దెన్ గోస్ టు హెల్. అలాగే మంచి సంస్కారాల కంటే చెడు సంస్కారాలే ఎక్కువగా పోగై ఉంటే మరణ కాలంలో అప్పుడు వాళ్ళు నరకానికి వెళ్తారు. ఫర్ wrapping up the heaven and hell experience and returning to the world again, a certain relative proportion of good and bad sanskaras has been fixed. ఇక్కడ ఇదొక విషయం చెప్తున్నారు బాబా. ఇక్కడ జరిగేది ఏమిటి స్వర్గ నరక స్థితులలో అంటే మంచి చెడు సంస్కారాల మధ్యన ఉండే అటువంటి చాలా వ్యత్యాసం ఏదైతే ఉందో దాన్ని తగ్గించి, మనకు ఇప్పుడంటే అన్ని ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్స్ వచ్చాయి. అంతకుముందు 2 పళ్ళాలు ఉండేటువంటి దాంట్లో ఎప్పుడు ఒక పక్కన వెయిట్ పెడతాడు వ్యాపారస్తుడు, రెండవ పక్కన మనకు కావాల్సిన సరుకులు వేస్తాడు. అది కిందికి మీదికి అయ్యి 2 ఇంచుమించుగా సమానమైన, ఎప్పుడు కూడా కరెక్ట్ గా ఒక ఇంత డిఫరెన్స్ కూడా లేకుండా సమానంగా ఎప్పుడు తూచాడు. ఇప్పుడు కూడా ఎలక్ట్రానిక్ దాంట్లో కూడా ఒక 4-5 గ్రాములు ఎక్కువ ఉన్నా కూడా తీసివేసేస్తాడు. సరిగ్గా 1/2 కిలో అంటే 500 గ్రాములు, సరిగ్గా 500 గ్రాములే తూగటం అనేది అక్కడ అతను పట్టించుకోడు, మనము పట్టించుకోము. అట్లాగే కిలోలో 1000 గ్రాములు అంటే 1000 గ్రాముల మీద 10 గ్రాములు, 5 గ్రాములు, 2 గ్రాములు, 3 గ్రాములు ఎంతో ఒక తేడాతోని దాన్ని తూకం వేసి ఆ కవర్లు వేసి ఇచ్చేస్తాడు మనకి. ఇక్కడ స్వర్గ నరక స్థితిలో కూడా జరిగే విషయం ఏమిటి అంటే మంచి చెడు అనే అటువంటి వాటి మధ్యన ఉండే అటువంటి విపరీతమైనటువంటి వ్యత్యాసాన్ని ఇంచుమించుగా దగ్గరగా వచ్చేలాగా చెయ్యడమే ఈ స్వర్గ నరక స్థితుల్లో ఆ జీవాత్మకు కలిగే అటువంటి ఒక మంచి పని, మంచి పరిణామం అక్కడ. ఇది బాబా ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్తున్నాడు, ర్యాపింగ్ అప్ ది హెవెన్ అండ్ హెల్ ఎక్స్పీరియన్స్ అండ్ రిటర్నింగ్ టు ది వరల్డ్ అగైన్. అలా ఇంచుమించుగా 2 మంచి చెడు అలా బ్యాలెన్స్ అవుతున్న టైంలో వానికి మళ్ళీ ఇంకొక జన్మ ప్రాప్తిస్తుంది, వెళ్ళి మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశిస్తాడు. సో ఇది దీనికోసం బాబా ఎంత చెప్తున్నారంటే ఏ సర్టెన్ రిలేటివ్ ప్రపోర్షన్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ సంస్కారాస్ హ్యాస్ బీన్ ఫిక్స్డ్. అది గుడ్ బ్యాడ్ 2 ఇంచుమించుగా అవటానికి ఇదిగో ఇంత అయిపోతే వాడికి అయిపోతుంది, వాడు మళ్ళీ ఇంకో జన్మకు వెళ్ళిపోతాడు అన్నమాట. ఇఫ్ ఎట్ డెత్ ద గుడ్ అండ్ బ్యాడ్ సంస్కారాస్ ఈక్వల్ ఈచ్ అదర్ అండ్ దిస్ నెవర్ హ్యాపెన్స్. మరణ కాలంలోనే అంటే ఇంకా స్వర్గ నరక స్థితులకు వెళ్లకుండానే మరణించే సమయంలోనే మంచి చెడు సంస్కారాలు సమానంగా ఉన్నట్టయితే, అంటే మంచి సంస్కారాలు 10 లక్షలు, చెడు సంస్కారాలు 10,200,000 అనుకుందాం. మామూలు 200 లక్షలలో 100-200 ఏ పాటి అది ఆ తేడా ఉందనుకోండి, అంటే అది ఆల్మోస్ట్ సరిగ్గా ఉన్నట్టే లెక్క. అది కాకుండా 10 లక్షలు మంచివి, 20 లక్షలు చెడు సంస్కారాలు ఉన్నాయనుకోండి, 10 లక్షల డిఫరెన్స్ ఉంది కాబట్టి వాడు నరకానికి వెళ్లాల్సిందే. అలాగే 10 లక్షలు బ్యాడ్ సంస్కారాలు, 20 లక్షలు మంచి సంస్కారాలు ఉంటే ఆ 10 లక్షలు మంచి సంస్కారాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి స్వర్గానికి వెళ్తాడు. మళ్ళీ ఇవి 10 లక్షలు, అవి 10 లక్షల 100-200 అట్లా ఆ దగ్గరగా వచ్చినప్పుడు మళ్ళీ పునర్జన్మ సంప్రాప్తిస్తుంది. వన్ హ్యాస్ టు టేక్ బర్త్ అగైన్ ఎట్ వన్స్. అలాగే మరణ సమయంలోనే ఈ వ్యత్యాసం లేకుండా దగ్గరగా అవి ఇంచుమించు సమానంగా ఉన్నప్పుడు అతనికి స్వర్గ నరక స్థితులతో పని లేదు. బట్ ఇఫ్ ద గుడ్ ప్రిడామినేట్ ఆఫ్ టు హెవెన్ డస్ హీ గో. అట్లాగే మంచి కంటే చెడు సంస్కారాలు ఎప్పుడైతే ఎక్కువగా ఉన్నాయో అవి బ్యాలెన్స్ చేయటం కోసం స్వర్గానుభూతి పొందటం వల్ల ఆ మంచి సంస్కారాలు తగ్గిపోయి చెడుతో సమానంగా వచ్చేస్తాయి ఇంచుమించుగా. ఎప్పుడు కూడా ఈక్వల్ గా కావట. అట్లాగే మరణ సమయంలో కూడా ఈక్వల్ కావు. ఈక్వల్ అయితే మోక్షమే వచ్చేస్తుంది.
బట్ ఇఫ్ ద గుడ్ ప్రిడామినేట్ ఆఫ్ టు హెవెన్ డస్ హీ గో. అది మంచి సంస్కారాలు ఎక్కువగా ఉన్నప్పుడు స్వర్గానికి వెళ్తాడు. అండ్ ఆఫ్టర్ ఎక్స్పీరియన్సింగ్ అండ్ ఎంజాయింగ్ ది అడిషనల్ ఎక్సెస్ గుడ్ సంస్కారాస్ హీ టేక్స్ రీబర్త్. అట్లా ఎక్కువగా ఉన్న మంచి సంస్కారాలను స్వర్గ అనుభవము అనే అటువంటి ఆ అనుభూతిని పొందిన జీవాత్మ ఎక్కడ పొందుతుంది? ఈ అనుభూతి రెండవ భూమికకు అంటుకొని ఉండే ఆకాశము, వరల్డ్ ఆఫ్ స్పిరిట్స్, అంటే జీవాత్మల యొక్క ప్రపంచము. అక్కడ ఈ స్వర్గ నరక అనుభూతులు కలుగుతాయి. అది ఎక్కడికో వేరే చోటుకు పోయే పని లేదు. అది ఆటోమేటిక్ గా ఈ శరీరాన్ని వదిలేసిన జీవాత్మ ఆ స్థితికి ఉన్న చోటనే ఆ స్థితికి వెళ్ళిపోతుంది. ఇది ఎక్కడికో ఎగిరిపోయి ఆకాశంలో ఎక్కడో ఈ స్థితి ఉంటుంది, ఈ రెండవ భూమికకు చెందిన ఆకాశం ఎక్కడో ఉంది అక్కడికి పోతుంది, స్వర్గం ఎక్కడో ఉంది నరకం ఎక్కడో ఉంది అనే అటువంటిది అలా లేదు. ఉన్న చోటనే ఆ జీవాత్మ ఎక్కడో ఉంటే అక్కడే దాని యొక్క ఆ స్థితి అక్కడికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే దాని యొక్క చైతన్యము భౌతిక ప్రపంచం, స్థూల ప్రపంచం మీద నుంచి అటువైపుకు వెళ్ళిపోతుంది. ఆ రెండవ భూమికకు అంటుకొని ఉన్నటువంటి ఆ ఆకాశానికి, ఆ స్థితిలోకి వెళ్ళిపోతుంది ఉన్న చోటనే. మనమే ఉన్న చోట నిద్రావస్థలో ఉన్నాం, అక్కడే ఉంటాం. మళ్ళీ మెలకువ వచ్చింది, అక్కడే పడుకొని ఉంటాం. లేచామా, తెల్లారిందా, లేవాలా అనుకుంటాం. ఈ స్థితులు మన లోపల ఉండే చైతన్యం మారిపోతున్నాం, మనం ఉన్న చోటనే ఉన్నాం. ఆ చైతన్య స్థితులు మారిపోవటానికి మనం ఎక్కడికో లేచి వెళ్ళిపోయే అవసరం లేదు. మన నిద్రలోకి వెళ్ళినప్పుడు ఎక్కడికో వెళ్ళిపోవటం, మళ్ళీ నిద్ర నుంచి జాగ్రత్త అవస్థకు వచ్చినప్పుడు అక్కడి నుంచి మళ్ళీ కిందికి వచ్చి మన బెడ్ మీద పడుకోవటం, ఇవన్నీ ఉండవు. ఉన్న చోటనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలా ఆ పునర్జన్మ రావాలి, అందుకోసం ఇది బ్యాలెన్స్ చేయాలి. సిమిలర్లీ ఇఫ్ ద బ్యాడ్ సంస్కారాస్ ప్రిడామినేట్ ఓవర్ ద గుడ్, హీ ఎక్స్పీరియన్సెస్ జాన్ ఇన్ హెల్. అట్లాగే చెడు సంస్కారాలు ఎక్కువ ఉన్నప్పుడు హెల్ నరక స్థితిని అనుభవిస్తాడు. అండ్ ఆఫ్టర్ ఎక్స్పీరియన్సింగ్ అండ్ ఫినిషింగ్ ఆఫ్ ది సర్ప్లస్ బ్యాడ్ సంస్కారాస్ హీ టు ఈజ్ రీబార్న్. అట్లాగే చెడు సంస్కారాలు ఎక్కువ ఉన్నవాడు నరక స్థితిలో దుఃఖానుభూతి, ఆ బాధలను అనుభవించి మళ్ళీ జన్మకు వస్తాడు. అది ఇంచుమించు సమానం కాగానే. వైల్ ది వన్ హూ డిసెండ్స్ ఫ్రమ్ హెవెన్ విన్స్ ఎ గుడ్ బర్త్. ఇక్కడ మళ్ళీ తేడా ఉంది చూడండి. స్వర్గ స్థితికి వెళ్ళి మంచి సంస్కారాలను తగ్గించుకున్నవాడు స్వర్గ స్థితి నుంచి వచ్చేవాడికి మళ్ళీ ఈ భూమి మీద మంచి జన్మ లభిస్తుందట, గుడ్ బర్త్. వైల్ బ్యాడ్ రీబర్త్ బికమ్స్ ద లాట్ ఆఫ్ వన్ రిటర్నింగ్ ఫ్రమ్ హెల్. అలాగే నరక స్థితి నుంచి వచ్చేవాడు అంటే అప్పుడు ఇంచుమించుగా బ్యాలెన్స్ అయినా కూడా చెడు మీద మంచి ఎక్కువగా ఉన్నప్పుడు మంచి జన్మ వస్తుంది. చెడు మీద మంచి మీద చెడు ఎక్కువగా ఉండి, అంటే చెడు ఎక్కువగా ఉన్నదాన్నే తగ్గించుకున్నాడు కదా నరక స్థితిలో, అయినా ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి, 50 100 మిగిలి ఉన్నాయి 10 లక్షల మీద. అప్పుడు అతను జన్మ కొంచెము వాడికి హెవెన్ నుంచి వచ్చిన వాడికి, స్వర్గం నుంచి వచ్చిన వాడికి మంచి జన్మ, నరకాల నుంచి వచ్చిన వాడికి కొంచెం చెడు, బ్యాడ్ రీబర్త్ అన్నారు. As we say, a certain proportion of good and bad sanskaras has been determined for taking birth again. అయితే ఈ మళ్ళీ జన్మ రావటానికి మంచి చెడు ఏ నిష్పత్తిలో ఉండాలి అనేది కానీ దాని గురించి ఇంతకు ముందు బాబా చెప్పిన దాంట్లో వచ్చింది. అది బర్త్ అగైన్. బట్ దేర్ ఈజ్ ఆల్వేస్ ఎన్ ఇంబ్యాలెన్స్ ఆఫ్ గుడ్ ఆర్ బ్యాడ్ సంస్కారాస్ one way or the other, and the surfeit has to be experienced and bond off before one arrives at the fixed proportion requisite for taking rebirth. అందుకని ఇలా చాలా వ్యత్యాసం ఉన్న చోట వాటిని లేకుండా దహించి వేసుకోవటం కోసం ఈ స్వర్గ నరక స్థితులు అవసరం అవుతాయి. నౌ బేర్ 2 points in mind. ఇప్పుడు 2 పాయింట్లు దృష్టిలో పెట్టుకోమంటున్నారు బాబా. First, here in the second sky, in heaven or hell, one has a subtle body. ఇక్కడ రెండవ భూమికకు చెందినటువంటి ఆకాశము, రూహానే వరల్డ్ ఆఫ్ స్పిరిట్స్, అంటే ఆత్మల ప్రపంచం, జీవాత్మల ప్రపంచం.
అక్కడ ఇతనికి అంటే మామూలుగా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్తూ భూమికకెళ్ళి అక్కడికి వెళ్ళిన వాడికి సూక్ష్మ శరీరం ఉంటుంది. వన్ హ్యాజ్ ఎ సటిల్ బాడీ. బట్ అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ పాయింట్. కానీ అని రెండవ పాయింట్ చెప్తున్నారు బాబా. వితౌట్ ద గ్రాస్ ఫారం యూ కెనాట్ రియలైజ్ గాడ్. ఈ రెండవ అంటే ఆధ్యాత్మిక మార్గంలో భూమికల్లోకి వెళ్ళే వాడికి వాడి చైతన్యం సూక్ష్మ శరీరం మీదికి వెళ్ళిపోతుంది కాబట్టి అతనికి సూక్ష్మ శరీరం ఉంటుంది. భౌతిక శరీరం ఉన్నా కూడా దాని విషయం అతనికి తెలియదు. కాబట్టి ఇక్కడ భౌతిక శరీరంలో ఉండగానే మోక్ష ప్రాప్తి జరగాలి, భగవదైక్యం అనే స్థితి అక్కడ జరగాలి. మళ్ళీ ముందు భూమికకు వెళ్ళటానికి కూడా ఆ భూమిక ఆ స్థూల శరీరంలో ఉండవలసిందే. సో టు రియలైజ్ గాడ్ వితౌట్ గ్రాస్ బాడీ లేకుండా భగవదైక్యం పొందటం సాధ్యం కాదు. సో నెసెసరీలీ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ది గ్రాస్ వరల్డ్ టు అజ్యూమ్ ఎనదర్ గ్రాస్ బాడీ. ఇక్కడ స్వర్గ నరక స్థితిలో ఉండే వాడికి భౌతిక శరీరం ఉండదు కనుక వాడు మళ్ళీ భౌతిక శరీరానికి రావలసిందే. కాబట్టి సంస్కారాలను సమంగా చేసుకొని ఇంచుమించు సమంగా చేసుకొని మళ్ళీ జన్మ ఎత్తాలి. వైల్ ఇన్ హెవెన్ వన్ ఓన్లీ ఎంజాయ్స్ బ్లిస్ బట్ కెనాట్ సీ గాడ్. అయితే ఇక్కడ స్వర్గ స్థితిలో ఉండేవాడు ఆనందాన్ని పొందుతుంటాడు. ఆనందం భగవంతుని యొక్క 3 లక్షణాల్లో ఒకటి కదా. సచ్చిదానంద స్వరూపంలో అనంతమైన ఆనందం భగవంతుడిది. ఇక్కడ ఆనందం పొందుతున్నప్పుడు అతను భగవంతుడిని చూడలేడు. భగవంతుడిని చూస్తున్నా అని ఎవరైనా పొరపాటు పడ్డా అది చూడటం కుదరదు అక్కడ. బట్ వాట్ ఎన్ ఎంజాయ్మెంట్. అయితే అప్పుడు అక్కడ మరి ఆ స్వర్గ స్థితిలో వాడు పొందే ఎంజాయ్మెంట్ ఏంటి? ఇట్ బెగ్గర్స్ డెస్క్రిప్షన్ అండ్ బై ది సేమ్ టోకన్ ది సఫరింగ్ వన్ అండర్గోస్ ఇన్ హెల్ కెనాట్ బి టోల్డ్ ఇన్ వర్డ్స్. అయితే అక్కడ మామూలు స్థూల శరీరంతో పొందిన సుఖ దుఃఖాల అనుభవాలు ఈ స్వర్గ నరక స్థితులలో చాలా ఘోరంగా ఉంటాయి. అందుకే మనకు గరుడ పురాణంలో చెప్పబడింది. అది అంతా కూడా మామూలు ఇదే, అది సత్యమైంది కాదు, కానీ అర్థం కావటం కోసం వాటిని శరీరానికి కలిగే బాధలు ఎలా ఉంటాయో వాటిని వర్ణించి చెప్పటం జరిగింది. సో అవి మాటల్లో చెప్పే అటువంటి అనుభూతులు కావు అంటున్నారు బాబా. సో దెన్ లెట్ us pause for a moment and reflect on the enjoyment of heaven. అయితే ఆ స్వర్గ స్థితిలో పొందే ఆనందానుభూతి గురించి తెలుసుకుందాం. ఇన్ దట్ స్టేట్ వాట్ ఎవర్ వన్ డిజైర్స్ వన్ గెట్స్, బట్ ది ఎక్స్పీరియన్స్ వేరీస్ అకార్డింగ్ టు వన్స్ సంస్కారాస్. అక్కడ స్వర్గ స్థితిలో ఉండేవాడికి వాడు ఏది అనుకుంటే అది జరిగిపోతుందట, ఏది కావాలనుకుంటే అది అక్కడ వాడికి సిద్ధిస్తుందట. అది అతని సంస్కారాలను బట్టి ఉంటుంది. సపోజ్ వన్ వాజ్ ఫాండ్ ఆఫ్ సింగింగ్ డ్యూరింగ్ వన్స్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో వాడు జీవించి ఉన్నప్పుడు సంగీతం అంటే మహా ఇష్టం అనుకున్నాం అతనికి. ఇన్ హెవెన్ ఆఫ్టర్ డెత్ ఇఫ్ హీ డిజైర్స్ సింగింగ్ హీ హియర్స్ ఇట్, బట్ సింగింగ్ ఆఫ్ రియల్ క్వాలిటీ. అక్కడ ఆ స్వర్గ స్థితిలో అతనికి, అందుకే స్వర్గాన్ని ఇంద్రుడు ఉంటాడు అక్కడ, వీళ్ళు అప్సరస్సులు ఉంటారు, వాళ్ళు ఉంటారు అని వర్ణిస్తూ ఉంటారు. ఎందుకంటే అది మానవాతీతమైనటువంటి అనుభూతి అక్కడ. ఇన్ హెవెన్ ఆఫ్టర్ డెత్ ఇఫ్ హీ డిజైర్స్ సింగింగ్ హీ హియర్స్ ఇట్. అతను అనుకోగానే అతనికి దివ్యమైన సంగీతం వినబడుతుందట. అది నిజమైనటువంటి సంగీతం. మనం ఇక్కడ భౌతిక ప్రపంచంలో వినే సంగీతాలన్నీ కూడా దానికి 7th షాడో అన్నారు. అక్కడ నిజమైనటువంటి సంగీతం వినబడుతుందట. సో టు విత్ రిగార్డ్ టు మీల్స్ అండ్ ఫుడ్ అండ్ డ్రింక్. అట్లాగే భోజనం గురించి కానీ తాగటం గురించి కానీ వాటిలో కూడా ఏది కోరుకుంటే అది వచ్చేస్తుంది. ఇఫ్ హీ విషెస్ టు ఈట్ మలీదా హీ ఎంజాయ్స్ మలీదా సచ్ యాజ్ హీ హ్యాస్ నెవర్ టేస్టెడ్ బిఫోర్. అయితే అతను మలీదా అంటే ఇది జోరాస్ట్రియన్స్ చనిపోయిన వాని ఆత్మశాంతి కోసం 4వ రోజు వండే పదార్థాన్ని మలీదా అంటారట. యూపీలో కూడా మలీదా అంటారు. మలీదా అంటే ఏంటంటే మంచి డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసి చేసే అటువంటి మంచి తీపి పదార్థాన్ని మలీదా అంటారు.
దానికి కబీర్ దాస్ చెప్పటం జరిగింది. ఒక దోహాలో కబీర్ దాస్ ఏమంటాడంటే, సచ్చా బేచారా భూకా మరేగా జూటా మలీదా ఖయ్యోరే అంటాడు. జూటా అంటే దొంగ సాధువులందరికీ మలీదా, వాడు ఏం కావాలంటే అవన్నీ వస్తాయట. నిజమైన సాధువును, నిజమైన సత్పురుషుణ్ణి ఎవడు పట్టించుకోరట. ఎందుకంటే వాడు పిచ్చివాడిలాగా ఉంటాడు, మన మస్తుల్లాగా. వాళ్ళని ఎవరు పట్టించుకోరు. దొంగ సాధువు పెద్ద ఆ పటాటోపం భయంకరం ఆడంబరం చూపిస్తూ ఉంటాడు కదా, డ్రెస్సు అది, వాడి మాట, వాడి ఇది అంతా ఒక దర్పము అధికారం ఉంటుంది. కాబట్టి వాడికి మలీదా, జూటా మరీదా కయ్యోరే. దొంగ సాధువులకి చాలా తృప్తికరమైన ఆహారం దొరుకుతుందట, అసలైన సాధువులకు భూకా మరేగా, వాడికి పాపం ఆకలితోనే అలా ఉండిపోతాడు, కానీ ఎవరు బెటరట వాడికి. బట్ ద ఫన్ ఆఫ్ ఇట్ ఆల్ ఈజ్ దట్ ద డిజైర్స్ దట్ అరైజ్ do so according to the sanskaras he has acquired. అయితే ఈ ఆలోచనలు, ఈ కావాలి అనే కోరికలు ఆ స్వర్గ స్థితిలో రావటం దేన్ని బట్టి వస్తాయి అంటే సంస్కారాల మూలంగానే. ఇన్ అకార్డెన్స్ విత్ ది స్పెషల్ టేస్ట్ హీ కల్టివేటెడ్ డ్యూరింగ్ హిస్ పాస్ట్ లైఫ్. అతను శరీరంలో ఉండి జీవించి ఉన్నప్పుడు అతను ఏ అలవాట్లు చేసుకున్నాడో, వేటి మీద మక్కువ పెంచుకున్నాడో దాని ప్రకారంగానే ఇక్కడ ఆ కోరికలు వస్తాయి. నౌ ఇన్ హెల్ ద కేస్ ఈజ్ క్వైట్ ద ఆపోజిట్. ఇక నరక స్థితికి వచ్చినట్టయితే ఇది వ్యతిరేక్తంగా ఉంటుంది. వాడి కోరికలకును అక్కడి అనుభూతికి వ్యతిరేకం ఉంటుంది. ఇఫ్ హీ డిజైర్స్ స్వీట్ మీట్స్ ఇన్స్టెడ్ he gets quite the opposite refuse, నరక్ ఎక్స్ట్రీమెంట్. వాడికి బాగా స్వీట్లు తిండిపోతులాగా తిన్నాడు, అప్పుడు అవంటే బాగా ఇష్టం. ఈ నరక స్థితిలోకి వచ్చేసరికి అక్కడ వాడు ఆహా నాకు జిలేబీ అంటే బాగా ఇష్టం, బర్ఫీ అంటే బాగా ఇష్టం అని ఎప్పుడైతే కోరుకున్నాడో, బర్ఫీకి బదులుగా వాడికి లాట్రిన్ లో మనం విసర్జించేటువంటి మలం ఇవ్వబడుతుందట, అది దొరుకుతుందట. కానీ స్వీట్లు దొరకవు. అది వ్యతిరిక్తం, క్వైట్ ఆపోజిట్ అన్నారు నరక స్థితిలో. అక్కడనేమో ఏది కోరుకుంటే దానికి ఎన్నో రెట్లు ఎక్కువగా నిజమైనటువంటి అనుభూతి కలుగుతుంది స్వర్గ స్థితిలో. ఆపోజిట్ refuse narak extrement and likewise with respect to the other things he wants. అట్లాగే ఇది ఎట్లా అయితే స్వీట్ మీట్ కు బదులుగా మనం కంపు వాసన కొట్టే మనం విసర్జించిన మలం వాడికి దొరుకుతుంది అనేది ఎలాగైతే, ఎందుకంటే ఆపోజిట్ అన్నమాట. స్వీట్ కోరుకుంటున్నాడు కానీ వాడికి దొరికేది ఆ స్వీట్ తిని విసర్జించిన మలం దొరుకుతుంది అన్నమాట. The acuteness and severity of the sufferings he has to undergo defy description. అందుకే గరుడ పురాణంలో అంత ఘోరంగా చెప్పబడింది. ఎందుకంటే అప్పుడు నరక స్థితిలో వాడు పొందే బాధలు, ఆ బాధలు వర్ణనాతీతము అంటున్నారు బాబా. ఇది శారీరకంగా కాదు, ఇది సూక్ష్మ శరీరంలో ఉండి పొందే అనుభూతి. ఇది సబ్జెక్టివ్, ఎక్కడో ఎవరో అమలు చేసి ఎవరో విధించే శిక్ష కాదు. బట్ రిమెంబర్ వన్ ఇంపార్టెంట్ పాయింట్, ది ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ బోత్ హెవెన్ అండ్ హెల్, స్వర్గ్ అండ్ నరక్ ఆర్ నథింగ్ బట్ డ్రీమ్స్. అయితే సత్యస్థితికి వచ్చినట్టయితే ఈ రెండు కూడా, స్వర్గం నరకం అనేటువంటివి స్వప్నప్రాయమైనవే, నిజమైనటువంటి అనుభూతులు కావు. జస్ట్ యాజ్ ఆఫ్టర్ యూ fall asleep a dream comes, and in the dream you experience good and bad events such as motor car ride that bring you pleasure, until all of a sudden you find yourself confronted with a terrifying giant. But then upon awakening you know that it was all just a dream. ఇక్కడ డ్రీమ్ ఎట్లా అంటే చెప్తున్నారు, మంచి కారులో పోతున్నావు, చాలా హాయిగా ఉంది ప్రయాణం, చాలా ఎంజాయ్ చేస్తూ పోతున్నప్పుడు అనుకోకుండా సడన్ గా రోడ్డు మీద ఎదురుగా ఓ పెద్ద రాక్షసు వచ్చి నిలబడి కారు ఆపేశాడు అనుకో. వెంటనే కారు సడన్ బ్రేక్ కొట్టడం, గీ అనుకుంటూ కారు ఆగిపోవడం, ఆగిపోగానే వెంటనే మెలకువ వస్తుంది. మెలకువ రాగానే ఆ కారు లేదు, ఆ రాక్షసి లేదు, ఏమీ లేదు, అదంతా స్వప్న స్థితే అనే అనుభూతి ఎలా కలుగుతుందో ఈ స్వర్గ నరక స్థితులు కూడా అలాంటి స్థితులే, స్వప్నప్రాయమైన స్థితులే. In just the same way, in realization you know that all this that you have experienced was a dream.
అలా ఈ స్వర్గ స్థితి గాని నరక స్థితి గాని రెండు కూడా స్వప్నప్రాయమైనవే, నిజమైనవి కావు. అవి సంస్కారాల మీద ఆధారపడి వచ్చే అనుభూతులు. బట్ రిమెంబర్ టు దట్ యాజ్ లాంగ్ యాజ్ వన్ ఈజ్ స్లీపింగ్ ద డ్రీమ్ ఈజ్ రియల్. మరి స్వప్నం కూడా ఆ స్వప్న స్థితిలో ఉన్నంత వరకు స్వప్నం సత్యమే. ఎలాగైతే మనం జీవితంలో ఉన్నామో ఈ జీవితం కూడా పెద్ద కళ, భగవంతుని యొక్క పెద్ద స్వప్నం. ఈ స్వప్నం మనం నిజం అనుకోనే భ్రాంతి పడుతున్నాం, దీంట్లో చేయరాని పనులు చేస్తున్నాం, మనం అన్ని రకాలైనటువంటి అనుభూతులకు లోనవుతున్నాం, ఈర్ష్య ద్వేషాలు చేస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. ఎందుకు? ఇది నిజం అనుకోనే. ఎవడో మనం బాధ పెట్టాడు అనుకుంటా వాణ్ణి మనం చేస్తాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే ఈ స్వప్న స్థితిలో ఉన్నంత వరకు స్వప్నమే సత్యము. All this that you have experienced was a dream, but remember too that as long as one is sleeping, the dream is real. ఆ స్వప్నావస్థలో, నిద్రావస్థలో, స్వప్నావస్థలో ఉన్నంత వరకు ఆ స్వప్నం నిజమే. బాబా అంటాడు అందుకే ఒకసారి, నేను మీ స్వప్నంలోకి వచ్చి ఒరే నాయనా ఇది స్వప్నం రా, నిజం కాదు అంటే, అదేంటి బాబా, నేను హాయిగా ఇదంతా అనుభవిస్తున్నాను, మీరు వచ్చారు కదా, మీరు ఉన్నారు, ఇది స్వప్నం ఎలా అవుతుంది, నిజమే కదా అంటామట ఆ స్వప్న స్థితిలో ఉన్నప్పుడు. ఈవెన్ ద ప్లెజర్ ఆఫ్ హెవెన్ కిక్ ఇట్ ఆల్ అవుట్. వై? బికాస్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ డ్రీమ్. అందుకని ఆ స్వర్గ స్థితి అయినా నరక స్థితి అయినా కిక్ ఇట్ అంటున్నాడు ఇక్కడ బాబా, దాన్ని కాల్తో తన్నేయండి, ఎందుకంటే అవి నిజం కావు, స్వప్నావస్థలు మాత్రమే. అందుకని భగవంతుణ్ణి మనం ఆరాధించటం గాని, భగవంతుణ్ణి కోరుకోవటం గాని, స్వర్గం కావాలని గాని, పుణ్యం కావాలని గాని, స్వర్గం కావాలని గాని కోరుకోవద్దట. పుణ్యం బంగారు బేడి, పాపం ఏమో ఇనుప బేడి. రెండు బేడీలు కూడా మనం బంధిస్తాయి. రెండింటి వల్ల కూడా మనం స్వర్గ నరక స్థితిలో అనుభవించారు. కాబట్టి ఆ ఏ స్థితికి కూడా వెళ్లే పని లేకుండా భగవంతుణ్ణి కేవలం ఈ స్థితుల నుంచి రాహిత్యం అయిన స్థితికి పంపించాలి అని కోరుకోవటం. కాబట్టి బాబా అంటున్నాడు కిక్, ఈ స్వర్గ నరక స్థితుల ఆశ కూడా, స్వర్గానికే పోవాలి నేను నరకానికి పోకూడదు అని అటువంటి కోరిక కూడా ఉండకూడదు, దాన్ని కిక్ ఇట్ అంటున్నాడు బాబా. బట్ దిస్ గ్రాస్ వరల్డ్ అరౌండ్ యూ ఈజ్ ఎ డ్రీమ్ యాజ్ వెల్. అట్లాగే మనం పడుకున్నప్పుడు వచ్చే స్వప్నం ఎలాంటిదో, మనం జాగ్రత్త అవస్థలో ఈ ప్రపంచంలో నివసించే జీవితం కూడా, ఇది కూడా ఒక కలే, స్వప్నం లాంటిదే. ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ద డ్రీమ్ దట్ ద ఛాన్స్ కమ్స్ టు యూ టు అవేకెన్ ఇన్ ట్రూ రియలైజేషన్. ఇలా మనం ఈ జీవితం అనే అటువంటి స్వప్న స్థితిలో ఉండగా మనకు కూడా ఒక అవకాశం దొరుకుతుంది దీని నుంచి మేల్కొనటానికి. ఎలాగైతే కలలో ఉండగా కారులో పోతుంటే ఎదురుగా రాక్షసుడు వచ్చి ఆహాహా అనగానే ఎప్పుడైతే ఆ కళ చెదిరిపోయి తెలివి వచ్చి లేచి ఎక్కడున్నా అని చూసుకుంటామో, ఏ కార్యమైంది ఏమైంది అనుకుంటాం, అప్పుడు నవ్వుకుంటాం. అట్లాగే ఈ జీవితం అనే కళలో ఉండే అప్పుడు కూడా ఆ కళ నుంచి మేల్కొనే అటువంటి అవకాశం కూడా మనకు వస్తుంది. ఎందుకు అంటే టు అవేకన్ ఇన్ ట్రూ రియలైజేషన్ మనకు. అందుకే బాబా ఏమన్నాడు, బాబా యొక్క మెయిన్ మెసేజ్, సమాధి మీద రాసి ఉన్నటువంటి మెసేజ్ ఏమిటి? ఐ హావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకెన్. నేను మిమ్మల్ని మేల్కొల్పటానికి వచ్చాం, కానీ మనకు మేల్కోవటం ఇష్టం లేదు. ఈ కళే మనకు ఇష్టము, ఈ కళలోనే ఉండాలని అనుకుంటూ ఉంటాము. అలా అనుకోవద్దురా నాయనా, కిక్ ఇట్ అంటున్నాడు బాబా. స్వప్నం. ది కండిషన్స్ ఫర్ అవేకనింగ్ ఫ్రమ్ దిస్ డ్రీమ్ ఆర్ ఇన్ దిస్ వరల్డ్ ఇట్ సెల్ఫ్. మనం ఈ జీవితం అనే అటువంటి స్వప్నం నుంచి మేలుకొని సత్యస్థితికి, భగవదైక్య స్థితికి వెళ్ళాలి అంటే మనం ఈ ప్రపంచంలో ఈ దేహంతోనే ఉండాలి, అలా ఉండగానే జరగాలి. Now the pilgrim who has ascended to the second plane through spiritual advancement, as against those who experience the heaven and hell states after their physical death, he too necessarily sees these two parts of that sky, heaven and hell. But the difference is that he takes experience of heaven and hell while still in the gross body, as contrasted with the ordinary human being after death, who does so through the subtle body indeed. The state of the second plane pilgrim contrasts even with that of an advanced pilgrim in the second sky. ఇక్కడ తేడా చెప్తున్నారు బాబా. రెండవ భూమికలోకి వెళ్ళినటువంటి సాధకుడు, రెండవ భూమికకు అంటి పెట్టుకొని ఉన్నటువంటి స్వర్గ నరక స్థితులనే అటువంటి ఆ ఆకాశ స్థితిని చూసినప్పుడు అతను మామూలుగా స్థూల శరీరంలో ఉన్నాడు,
కానీ స్థూల శరీరం యొక్క చైతన్యం మానసిక శరీరం మీదికి వెళ్ళిపోయింది. కాబట్టి అతనికి స్థూలంతోని ఆ చైతన్యం ఉండదు, మానసిక శరీరం యొక్క చైతన్యమే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే చనిపోయిన వాడు స్వర్గ నరక స్థితులకు వెళ్తాడో వాడికి స్థూల శరీరం ఉండదు. స్థూల శరీరం లేకుండా యాతనా శరీరం, సూక్ష్మ శరీరం ద్వారా వాడు స్వర్గ నరక స్థితులను అనుభవిస్తూ ఉంటే, ఈ రెండవ భూమికకు వెళ్ళినటువంటి సాధకుడు మాత్రం స్థూల శరీరము ఉంటుంది, మానసిక శరీరము ఉంటుంది, సూక్ష్మ శరీరం ఉంటుంది. కానీ చైతన్యం సూక్ష్మ శరీరం మీద ఫోకస్ అయి ఉంటుంది. కాబట్టి అతనికి ఉండటం 3 శరీరాలు ఉంటాయి, కానీ సూక్ష్మ శరీరం యొక్క చైతన్యంతో ఈ స్థూల శరీరంలో ఉంటూనే స్వర్గ నరక స్థితులు పొందుతాడు, దాన్ని చూడగలుగుతాడు. హూ డస్ సో త్రూ ది ఇది thus the second plane pilgrim experiences heaven and hell even while living in the gross body. కాబట్టి చనిపోయిన వాడు అనుభవించే స్వర్గ నరక స్థితులు వాడికి స్థూల శరీరం లేని స్థితిలో వాడికి సంప్రాప్తిస్తే, ఈ భూమికల ద్వారా వెళ్ళే సాధకుడికి మాత్రం స్థూల శరీరంలో ఉండగానే స్వర్గ నరక స్థితులు వాడు చూడగలడు. నో అనుభవ్. While alive and awake, he is able to take experience of heaven or hell. ఈ స్థూల శరీరం యొక్క దాంట్లో ఉంటూ ఆయన చైతన్యం సూక్ష్మ శరీరం మీద కేంద్రీకృతం అయి ఉంది. కాబట్టి స్థూల శరీరంలో ఉండగానే ఈ సాధకుడికి స్వర్గ నరక స్థితుల అనుభూతి కలుగుతుంది. సో మచ్ ఫర్ ది ఫస్ట్ అండ్ సెకండ్ స్కైస్, ది సబ్జెక్ట్ ఆఫ్ ది రిమైనింగ్ డ్రీమ్ స్టేట్స్ విల్ బి టేకన్ అప్ టుమారో. బాబా అంటున్నారు, ఈ మొదటి 2 భూమికలు వాటికి సంబంధించిన ఆకాశాల యొక్క విషయం ఇది చెప్పుకున్నప్పుడు, రిమైనింగ్ డ్రీమ్ స్టేట్స్ అంటే 3వ భూమిక నుంచి ఉండేవి రేపు చెప్పుకుందాము అని చెప్తూ, ఇన్ ది మీన్ టైమ్ రిమెంబర్ ఓన్లీ దిస్ మచ్. బాబా ప్రతి లెక్చర్ ఎండింగ్ లో ఈ విషయాన్ని పదే పదే చెప్తూ ఉండేవారు. ఏమిటి? ఆల్ దిస్ ఈజ్ డ్రీమ్. ఇదంతా ఒక స్వప్నము, స్వప్నప్రాయమే. కాబట్టి ఓన్లీ గాడ్ ఈజ్ రియల్. భగవంతుడు ఒక్కడే నిత్యము. కాబట్టి ప్రపంచం గురించి, ఈ ప్రపంచం అనే స్వప్నం గురించి పట్టించుకోకరా నాయన, కేవలం దేవుని గురించే పట్టించుకో. అండ్ గాడ్ ఈజ్ లవ్. భగవంతుడే ప్రేమ. భగవంతుడు అంటే ఎవరు? ప్రేమ. హెన్స్ క్రియేట్ లవ్. ఆ లవ్ అనేది పెద్ద అక్షరాలలో బాబా LOVE అని, అంటే ఆ పిల్లలకు ప్రేమ అనే దాన్ని ఎంత ఖచ్చితంగా, ఎంత దృఢంగా చెప్పారు అనే విషయం ఈ 2 మాటల్లో చెప్పవలసింది. మీరు డ్రీమ్ లో ఉన్నారు, ఈ డ్రీమ్ ను పట్టించుకోకండి. భగవంతుడే సత్యము, భగవంతుడే పట్టించుకోండి. భగవంతుడు అంటే ప్రేమ. అందుకని భగవంతుడి మీద ప్రేమను పెంపొందించుకోండి. ప్రపంచం మీద ప్రేమను, అనురాగాన్ని లేదా ఈర్ష్యాద్వేషాలను పెంపొందించుకోకండి అని చెప్తూ బాబా మరునాడు 31 డిసెంబర్ 1927 రోజున ది స్కైస్ కంటిన్యూడ్, దాన్ని ఇంకా మళ్ళీ చెప్తూ, అంటే 3వ భూమికకు చెందినటువంటి స్వర్గము, దాని గురించి ప్రారంభించారు. 3వ భూమిక ఏంటి? రీడింగ్ ద మైండ్స్ ఆఫ్ ఎనీవన్ ఎనీవేర్ ఇన్ ది సటిల్ అండ్ గ్రాస్ వరల్డ్ అప్ టు ది 3rd ప్లేన్. 3వ భూమిక దాకా ఉన్న వాళ్ళందరి, దాని కింద స్థితుల్లో ఉండే వాళ్ళందరి మనస్సులో వాడు ఎక్కడున్నా అతను చూడగలడట. ఆ 3వ భూమికకు అంటి పెట్టుకున్న ఆకాశంలో 3 భాగాలు ఉంటాయన్నారు. 3rd స్కై ఆలమే ఖుద్స్, ప్యూర్ వరల్డ్. అంటే అది ప్యూర్ అంటే ఆత్మకు సంబంధించిన ప్యూర్ వరల్డ్ అన్నమాట. దీంట్లో 3 విభాగాలు ఉన్నాయని చెప్పారు బాబా. 1st డివిజన్, 2nd డివిజన్, 3rd డివిజన్. మొట్టమొదటి డివిజన్ ఏమిటి అంటే ఇంద్రపద్. ఇంద్రుని యొక్క పదం ఏమిటి అంటే 3వ భూమికకు చెందిన ఆకాశంలోని మొట్టమొదటి డివిజన్ ఇంద్రుని యొక్క పదం. ముఖామే పురి, స్టేషన్ ఆఫ్ ది అవర్స్, అంటే ఇది ఇంద్రునిది. రెండవది 2nd డివిజన్ ముఖామే ఖుద్సి, స్టేషన్ ఆఫ్ ప్యూరిటీ. రెండవది స్వచ్ఛతకు, పరిశుద్ధతకు స్థానం. ఇక మూడవది 3rd డివిజన్ ఇన్నర్ నాలెడ్జ్ ఆఫ్ ఖుద్ షెనాస్, అంటే ఆంతరికమైనటువంటి జ్ఞానానికి సంబంధించింది 3వ విభాగం. ఈ 3 విభాగాలు
మూడవ భూమికకు చెందిన ఆకాశంలో ఉంటాయని చెప్తూ బాబా, ఎస్టర్డే వి సెడ్ దట్ స్వర్గ్, నరక్, హెవెన్ అండ్ హెల్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ డ్రీమ్స్. స్వర్గము నరకము మనం అనుభవించే ఈ జీవితం, ప్రపంచంలో అనుభవించే ఇవన్నీ స్వప్నప్రాయమే అని చెప్తూ బాబా, నౌ ఏ పిల్గ్రిమ్ ఆన్ ది సెకండ్ ప్లేన్ సీస్ హెవెన్ అండ్ హెల్ అండ్ కెన్ ఎక్స్పీరియన్స్ దెమ్ ఈవెన్ వైల్ ఇన్ హిస్ గ్రాస్ బాడీ. చనిపోయిన వాడు అనుభవించే స్వర్గ నరక స్థితులను రెండవ భూమికకు చేరిన వాడు శరీరంలో, మామూలు స్థూల శరీరంలో ఉంటూనే సూక్ష్మ శరీరం ద్వారా వాటిని అనుభవించగలడు. అంటే అక్కడ మామూలు ప్రపంచంలో అనుభవించే ఆనందానికంటే స్వర్గంలో ఎన్నో రెట్లు నిజమైన ఆనందం అతనికి సంప్రాప్తిస్తుంది. అది ఈ రెండవ భూమికకు చెందిన వాడు అనుభవించగలడు మామూలు శరీరంలో ఉంటూనే. ఇఫ్ హీ డస్ నాట్ హ్యావ్ ఎ సద్గురు గైడింగ్ హిస్ ప్రోగ్రెస్, హీ ఎంజాయ్స్ దెమ్ heaven in particular, since no one can go to hell. ఇక్కడ గురువు యొక్క పర్యవేక్షణలో లేకుండా స్వతహాగా ముందుకు భూమికల్లో వెళ్ళేవాడు ఆ స్వర్గ స్థితిలోనే అలా ఉండిపోతాడట. ఎందుకంటే ఆ స్వర్గ స్థితి అంతా వాడికి చాలా ఆనందదాయకంగా ఉంటుందన్నమాట. ఎవడు కావాలని హెల్త్ స్థితికి పోడట, ఎందుకంటే ఇతను సంస్కారాల వాటి యొక్క తారతమ్యాన్ని తగ్గించుకోవటానికి పోవటం లేదు కదా. భూమికల్లో పోయినవాడు అతను ఆ స్థితికి వెళ్ళగానే అనుభూతికి వస్తుంది. కాబట్టి అతను ఈ భూమికల్లో ఉండే వాళ్ళకి నరక స్థితి ఉండదు, కేవలం స్వర్గ స్థితి అనుభూతికి వస్తుంది. అది వచ్చినప్పుడు వాడు అక్కడే చిక్కుకుపోయే అవకాశం ఉంటుంది. అండ్ ఇన్ కాన్సిక్వెన్స్ హీ స్టాప్స్ ఎట్ ది స్టేట్ వితౌట్ ప్రొసీడింగ్ ఫర్దర్ ఇన్ ది ప్లేన్స్ మార్గ్. అందుకని ఆ స్థితికి చేరగానే రెండవ భూమికకు చెందినటువంటి స్వర్గ స్థితిలో ఈ శరీరంలో ఉంటూనే సాధకుడు ముందుకు వెళ్ళేవాడు అక్కడ చిక్కుకుపోయే అవకాశం ఉంది. ఎందుకంటే అవి చాలా ఆనందదాయకంగా ఉంటాయి. ఈ స్టాప్స్ ఎట్ ది స్టేజ్, అక్కడ ఆగిపోయే అవకాశం ఉంది సద్గురు యొక్క పర్యవేక్షణలో లేకపోతే. ఇన్ దిస్ వే ది పవర్స్ ఆఫ్ సీయింగ్ హెవెన్ అండ్ హెల్ ప్రూవ్ ఏ చెక్ ఫార్ హిమ్ ఇన్ హిజ్ అడ్వాన్స్మెంట్. అందుకని ఆ ఆకాశం వైపు చూసి అక్కడుండే స్వర్గానికి సంబంధించిన సుఖాలను చూసి దాంట్లో చిక్కుకపోయినాడంటే, సద్గురు పర్యవేక్షణ ఉంటే సద్గురు అటు పోనీయకుండా వాడి కళ్ళకు గంతలు కట్టి తీసుకెళ్ళిపోతాడు, ముందుకు థర్డ్ ప్లేన్ కి తీసుకెళ్ళిపోతాడు. కానీ వీడు ఆ స్వర్గ స్థితికి సంబంధించిన అనుభూతుల్లో వెళ్ళి చిక్కుకుపోయి దాంట్లో ఉన్నాడంటే, ఆ స్వప్నంలో పడిపోయాడంటే అక్కడ చిక్కుకొని పోతాడు. ఇన్ దిస్ వే ది పవర్స్ ఆఫ్ సీయింగ్ హెవెన్ అండ్ హెల్ ప్రూవ్ ఎ చెక్ ఫర్ హిమ్ ఇన్ హిజ్ అడ్వాన్స్మెంట్. ముందుకు పోకుండా అక్కడ ఆగిపోయే ప్రమాదం వస్తుంది. బట్ ఇఫ్ హీ హ్యాస్ ఎ సద్గురు, ది సద్గురు అలౌస్ హిమ్ ఓన్లీ టు సీ విత్ హిజ్ ఐస్. హీ డస్ నాట్ పర్మిట్ ద సాధక్ టు ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్ వాట్ హీ సీస్. సద్గురు కేవలం అవి చూపిస్తాడు కానీ అటువైపు వెళ్ళి పోకుండా వాడిని కాపాడి ముందుకు తీసుకెళ్ళిపోతుంటాడు. సో అందుకని సమయం అయింది కాబట్టి మళ్ళీ వచ్చే వారం మళ్ళీ కొనసాగిద్దాం. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. జై మెహర్ బాబా అండి. క్రియేషన్ అండ్ విషయాలు చక్కగా తెలియజేశారు. మీకు జై మెహర్ బాబాలు. ఇప్పుడు 3 నిమిషాల సమయం ఉంది కాబట్టి నామం చేసి ప్రేయర్ చేస్తూ మళ్ళీ మన అనగేశ్వరరావు జై మెహర్ బాబా నామం చేసి ప్రేయర్ చేయండి. 3 నిమిషాలు నామం చేయండి. అనగేశ్వరరావు జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की जय. अवतार मेहर बाबा 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 की जय. बाबा की जय मेहर बाबा की जय. बाबा की जय मेहर बाबा की जय. अवतार 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 मेहर बाबा की जय.
अवतार मेहर बाबा की जय, 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 बाबा की जय, मेहर बाबा की जय, बाबा की जय, मेहर बाबा की जय।